నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్న ఎంపీ రంజిత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అవినీతి పర్లే పార్టీని వీడారన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. రైట్, డీటెయిల్ చూస్తే పేదల సంక్షేమం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో చేవెళ్లే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బాలమరి అధ్యక్షతన 1000 మంది ఎన్ఎస్యుఐ సభ్యులతో ఉప్పరపల్లి ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పిల్లలు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటే ఒక వైపు తిట్టు పడుతుంటారు. అవునా, తిడుతుందా? మా వెంకటేష్ స్పీకింగ్ ఎవరైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంటారో ఎటు కాకుండా మధ్యలో నలిగిపోతుందని చెప్తున్నారు. దిస్ ఈస్ ద హానెస్ట్ థింగ్. ఎందుకంటే మేము కూడా కాలేజీలో చూసినప్పుడు మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే, ఎన్ఎస్యూ ఉండే, ఏపీ ఉండే, ఆర్ఎస్యూ ఉండే, పీడిఎస్ ఉండే. 100% క్యారియర్లో ముందుకు పోతే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐదు పాలిటిక్స్ మంచి పర్ఫెక్ట్గా గోల్లో పోండి. ఎన్ఎస్యూ అయితే డెఫినెట్లీ రికగ్నైజ్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్యూలో తిరుగుతుందంటే ఎవరు చెడు ఎవరు తప్పు పట్టరు. సరేనా? గుడ్ లక్, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే 30 రోజులు మీరు తిరగండి, ఏమేం చేసిందో చెప్పండి. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చిల్కానగర్ డివిజన్ రాఘవేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన షార్క్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండాలి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్, హాజరు నిర్వాహకులు మరియు కోచ్ సి కీర్తితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో ప్రతి మనిషి రోగాల బారిన పడుతున్నాడని, వాటిని నివారించుకోవడానికి యోగా, జిమ్ ఎంతో ముఖ్యమని అన్నారు. జిమ్ కోచ్ కీర్తి, సిఇఓ శశాంక్ మాట్లాడుతూ ఈ యూనివర్సల్ జిమ్ అత్యాధునిక పరికరాలతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జిమ్ ఏర్పాటు చేశామని, తక్కువ ధరలో జిమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రవి భార్గవ, ఎస్ శ్రీ విష్ణు, బంధుమిత్రుడు శ్రేయబులాసులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ప్రైడ్ అనేది డైట్ సంబంధించింది అండ్ జిమ్ అనేది ట్రైనింగ్ సంబంధించింది. అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, లక్ష్మారెడ్డి గారు వచ్చారు, అలాగే ప్రవీణ గారు వచ్చారు, కార్పొరేటర్ ప్రవీణ గారు వచ్చారు, గీతా గారు వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక ఓన్లీ ట్రైనింగ్ ఒక్కటే కాకుండా డైట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటి అండ్ వన్ అండ్ హైదరాబాద్ తెలంగాణ అండి. అండ్ టుడే మా జిమ్ షార్క్ అనే ఫిట్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ హియర్. అండ్ మా ఫిట్నెస్ సెంటర్ అనేది లైక్ స్ట్రెంగ్త్ అండ్ కార్డియో అండ్ మెయిన్ స్పెసిఫికలీ ఒక గోల్, మీ హెల్త్ సంబంధించిన ఒక గోల్ అచీవ్మెంట్ చేయడానికి మా దగ్గర చాలా ఎక్విప్మెంట్ కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ వెరీ మచ్ మరి ఒక బ్రహ్మాండమైన జిమ్, మరి దాంతోపాటు ఒక మంచి డైట్ ప్లాన్ తోటి జిమ్ షార్క్ అదే పేరు జిమ్ షార్క్ అనే పేరుతోటి మరి ఈరోజు ఇక్కడ డివిజన్లో వార్డు కార్యాలయం పక్కనే మరి గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు మరి బండారు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా ఏదైతే జిమ్తో పాటు డైట్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసినారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మా వంతు సహకారం కూడా వారికి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు మరి అతి తొందరలో ఇట్లాంటి మరి ఏదైతే జిమ్ ఇక్కడ పెట్టినారో అవి పెద్ద ఎత్తున వారు అభివృద్ధి చెంది మరి చాలా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి వారిని కూడా కోరుతూ మరి వారిని మరొకసారి అభినందిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన వారే పార్టీ నుండి వెళ్లారని, వారితో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, నిజమైన కార్యకర్తలు, ఉద్యమ నాయకులు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. భావిస్తా ఉన్నా, దానిపైన కామెంట్స్ అయినా కానీ
కాకపోతే ఏంటంటే ఈరోజు నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు మాత్రం ఎవరు కూడా వీడలేదు. ఇంకా ఏంటంటే గ్రామాల్లో బాగా చిక్కులు జరిగింది. అప్పటి నుంచి ఉద్యమం సమయం నుంచి ఉన్నటువంటి నాయకులు అయితే ఇంకా కూడా చాలా స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న రైతులందరికీ వెళ్ళి ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీల పేరిట మోసం చేసిందని, రైతుల సంక్షేమాన్ని గాలి కొట్టేసిందని, ఈరోజు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఇంకా ఏర్పాటు చేయలేదని, ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 500 రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇవే నచ్చులందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా కొద్ది రోజులు లోపల ఉండడం వల్ల మరొక స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ ఈరోజు వారు జనాల్లోకి రావడం జరుగుతుంది. పడాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి సీతాదేవి శ్రీరామన కళ్యాణం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పడాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరిచారు. ప్రతి ఇంట్లో పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం ఇలాగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. శ్రీరాముడి కళ్యాణం శ్రీరామనవమిని ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఎక్కడ చూసినా శ్రీరామనవమి కుటుంబ సభ్యులతో, కాలనీ వాసులతో, పట్టణ వాసులతో, పల్లె వాసులతో ఎక్కడికక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న రాబోయే పండుగను జరుపుకొని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, భారీగా వర్షాలు పడాలని మన నియోజకవర్గ ప్రజల తరఫున తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. హజీపూర్ మండలంలోని గుడిపేట, రాపల్లి, దొనబండలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారం శ్రీ లక్ష్మీ థియేటర్ ప్రక్కన నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాన అయ్యా ఈ యొక్క పార్టీ కార్యాలయం ఆవిష్కరణలో మమ్మలను బహుజనమును నాయకులను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి మేలులతో సిరి సంపద మహోన్నతుడవు మహాఘనుడవైన మా రాజానగరం నియోజకవర్గంలో సుమారు 20,000 దొంగ ఓట్లున్నాయని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. వాటిపైన రాజానగరం తహసీల్దార్ షేక్ అబ్దుల్ రెహమాన్ కు దొంగ ఓట్లు వివరాలతో వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్లు, రౌడీయిజం, భూ కబ్జాలు, దొంగతనాలు, అనేక చీకటి వ్యాపారాలకు నియోజకవర్గంలో జక్కంపూడి రాజా రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 2,500 ఓట్లు, ఇంటి నెంబర్ లేకుండా ఒక్కో వ్యక్తికి 2 ఓట్లుగా సుమారు 5,000 మందికి ఉన్నాయని, సూర్యారావుపేటలో ఒకే ఇంటి నెంబర్తో 144 ఓట్ల నమోదు చేశారన్నారు.
చేశారన్నారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, రెవెన్యూ అధికారులను భయపెట్టి అధికార పార్టీ నాయకులు దొంగ ఓటు నమోదు చేశారని ఆరోపించారు. పూర్తిగా అరాచక పాలన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా బస్టు పెట్టించినటువంటి జక్కంపూడి రాజా ఇక్కడ గంజాయి బ్యాచ్, క్రికెట్ బ్యాటింగ్లు, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెట్టి యువతనంతా కూడా సర్వనాశనం చేసేసి ఈవేళ ఎందుకు కాకుండా చేసేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదేవిధంగా కొండలు దోచేశారు, చెరువులు దోసేశారు, భూ కబ్జాలు చేశారు, స్థల కబ్జాలు చేశారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ దోపిడీ ఒక్కటే. వాళ్ళకి బినామీ పేర్లతో బినామీ బ్రదర్స్ని పెట్టుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి అందులో భాగంగానే ఈరోజు చూస్తే రాజానగరం నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లకి తెరదీశారు. వీళ్ళు ఒకే డోర్ నెంబర్తో సూర్యాపేటలో అయితే 144 ఓట్లని ఒకే డోర్ నెంబర్తో రిజిస్టర్ చేయగలిగారు వాళ్ళు. అదేవిధంగా చూస్తే ఇక్కడ 4 రకాలుగా ఆ డోర్ నెంబర్లో చిన్న ఇల్లు ఉంటే భార్య భర్త 2 బిడ్డలు ఉన్న ఇల్లు చూస్తే అలాంటి చోట 10 ఓట్లు, 12 ఓట్లు, 13 ఓట్లు కూడా రాసేసారు. రాస్తే ఆ ఇంట్లో చూస్తే చిన్న ఇరికింట్లో కూడా మార్క్ని ఇంకి సిరాన్ని వేసే మార్క్ని కూడా చెరపడానికి ఆ ఇంక్ రిమూవర్ను కూడా తెచ్చి బాటిల్ పెట్టుకుని ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరినట్టుగా అధికార పార్టీ నాయకులు జాగ్రత్త పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. త్వరలో కూడా అది కూడా పట్టుకుంటాం. ఈ 20,000 ఓట్లని కూడా కరెక్ట్ చేసి ఈ దొంగ ఓట్లన్నింటిని కూడా అరికట్టి ఈ ఫేక్ ఓట్లన్నింటిని కూడా ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి సంబంధిత ఎలక్షన్ ఆఫీస్. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సత్యనారాయణ గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి తూప్రాన్, మనోహరాబాద్ మండలాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తామని, ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలపై అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేశానని వెంకటరామరెడ్డి తెలిపారు. అమ్మాయి కూడా సహాయం చేయాలన్నానంటే తప్పకుండా ఎలక్షన్ల తర్వాత తప్పకుండా సహాయం చేస్తానని అన్నాడన్నా. ఎందుకంటే ఆయన అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆయన కష్టసుఖాలు అనుభవించిన వ్యక్తి కాబట్టి, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా తమ్మి నేను భారీ మెజార్టీతో నేను గెలుస్తున్నా. తప్పకుండా మీరు ఏదైతే మాట్లాడారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు జాయింట్ కలెక్టర్గా 7.5 సంవత్సరాలు మీతో పాటు పనిచేశాను. శిరసా వహించి దాన్ని తల వంచి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నా గురించి నేను 2 విషయాలు చెప్పినప్పుడు, నా పరిచయం చేసుకున్నప్పుడు కార్యకర్తగా మీ బాధ్యతగా ఇంకా ఎక్కువ మనసు పెట్టి కసితోని ఇవాళ తూప్రాన్ మండలం ప్రాంతాన్ని అర్థం చేసుకున్నా. మరి ప్రజలు ప్రాంతాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఈ ప్రజలకు ఏం కావాలి, ఈ ఏరియాకి ఏం కావాలి అనేది ఆలోచించుకొని నా బిడ్డ కూడా ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద జన్మించడం, నా కొడుకు కూడా కాకుండా ఈ పెద్ద వయసు అయితే తమ్ముడిగా పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. ఇతనికి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. మనతో పాటు ఉంటే నా కుటుంబ సభ్యులు తప్పితే నాకు ఇంకొక ఆలోచన ఉండదు. అందుకొరకు పార్టీని బలోపేతం చేయడం, పార్టీని కష్ట టైంలో మనందరం కలిసి నిలబెట్టుకోవడం. ఇవాళ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉప్పర్పల్లిలోని సామ భూపాలరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. బలుమూరు వెంకట్ మాట్లాడుతూ ఇంకా మిగిలిన 15 రోజులలో ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రంజిత్ రెడ్డి తన ఇంటి నుండి భారీ కారు ర్యాలీతో సభ కార్యక్రమానికి హాజరయ్యారు. 2 అమలైనవి, ఇంకొక 2 హామీలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు తన మాట నాతో ప్రతి ఒక్కరూ మీకు మాట చెప్తున్నా. 15-16 తారీఖు అన్నారు. మ్యాక్సిమం ఇంకా 2-3 రోజుల్లో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి. 200 యూనిట్ల కంటే కరెంటు తక్కువ వాడుకున్న వాళ్ళు ఎవ్వరూ కరెంట్ బిల్ కట్టకండి. ఎవరన్నా అడిగితే నరేంద్ర నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. అకాలు రాకముందుకే చెప్తున్నా, అందరికీ అమలు, అన్ని అమలు అయితే ఎవరు కాకుండా నాకు చెప్పండి. ఇక మన పోరు బీజేపీతో. ఒక పార్టీ ఏమో పేదల సంక్షేమం కోరుకోమంటుంది, ఒక పార్టీ అంటుంది ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలే రావాలంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.
నేనేమంటున్నా, రాబోయే రోజు ఎలక్షన్ చాలా కీలకం. మొన్న మీరు రేవంత్ అన్నను గెలిపించారు. రాబోయే ఎలక్షన్లో కూడా మీరు అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తే నేను మీ ముందు నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసి మీ ముందుకు పంపిన రేవంత్ రెడ్డి గారు. హస్తం గుర్తుకే ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీని ఇంకా చెయ్యి కలిపి చెయ్యిని బలపరచండి. రేవంత్ అన్న చెయ్యిని బలపరచండి. ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో హైదరాబాద్ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన మాధవీలత పాదయాత్ర చేస్తూ లలిత బ్యాగ్లో బ్యూటీ పార్లర్ ఇనాగ్రేషన్లో రిబ్బన్ కటింగ్ చేసి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఉన్న మదర్ తెరిసా పాఠశాలలో మాలాధారణ గావించిన బాలస్వామి వస్త్రాలను తొలగించి స్కూల్ యాజమాన్యం స్కూల్ యూనిఫామ్ ధరింపజేయడంతో ఆగ్రహించిన రామభక్తులు వందల మంది పాఠశాలకు చేరుకుని నిరసన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేపట్టారు. నువ్వు ఏ క్లాసు? ఏం పేరు? ఏమన్నాడు సారు? నువ్వు ఏ క్లాస్? ఏం పేరు? ఏమన్నాడు? ఇక్కడ స్వాములు కూడా డ్రెస్ చేంజ్ చేసే సంఘటన ఇది చాలా బాధాకరం. మన అసలు హిందూ దేశంలో ఉన్నావా లేకపోతే ఇది పాకిస్తాన్ అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా బలపడితే ఇలాంటి మైనారిటీ సమస్యలు రానికి బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూకి ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది. ఇవాళ ఈ స్కూల్లో చూసినట్టు స్వామి జై శ్రీరామ్ ఒక చర్చ్ ఉంటుంది. మనకి ఇలా చేస్తున్నారు. ఇలా 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా అవమానం ఇస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. స్వామి ఎవరు కూడా ఇబ్బంది. కానీ ఇప్పుడు 3 స్వాములను బయటకు పంపించిండు. ఇది చాలా దరిద్రమైన సంఘటన. ముఖ్యంగా ఈ డిఓ గారు, ఎంఏఓ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ స్పందించి వారిపై 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నారు. నేను ఎగ్జామ్ కూడా రాపించాను. నేను బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. పేరెంట్స్తో మాట్లాడినాను. అది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్తాను అంతే. నేను అందుకే ఆయన జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మద్దుట్లలో స్కూల్ వ్యాన్ కింద పడి 7.5 అరిబా అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి తన అన్నను స్కూల్కు పంపించడానికి వచ్చి వ్యాన్ వద్దకు వెళ్లి కింద పడడంతో అది గమనించని వ్యాన్ డ్రైవర్ ముందుకు వెళ్ళగా అరిబా ప్రమాదవశాత్తు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పాప పేరు ఏం పేరు? ఎన్నో క్లాస్ పాప? చిన్న పాప, 18 ఏళ్ళ పాప. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కరీంనగర్ చౌరస్తా వద్ద ఉన్న మటన్ సెంటర్లపై హిందూ సంఘాలు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. వారితో పాటు స్థానిక ఎస్ఐ తనిఖీలలో పాల్గొనక కుళ్లిపోయిన పురుగులు పెట్టిన మాంసాన్ని గుర్తించారు. వెటనరీ డాక్టర్ యొక్క స్టాంపు లేకుండా అనారోగ్యం కలిగిన మేకలను వధించి 2-3 రోజులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గతంలో ఇలాంటివి తమ దృష్టికి రావడంతో ఫైన్లు విధించి మరోమారు ఇలాంటి చర్యలు పునరావృతం అయితే షాపు సీజ్ చేస్తామని హెచ్చరించామని, వీరు మారకపోవడంతో షాపులను శాశ్వతంగా తొలగించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
చేపల ఇంకా మటన్ ఖరాబ్ అయింది అమ్ముతున్నందున మరియు మరియు మటన్ బజారు ఇంతకు ముందు కూడా మీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దృష్టికి వచ్చింది, ఆల్రెడీ తీసుకొచ్చినాం. కత్తులు కానీ మటన్ అన్ని సామాన్లు తీసుకొచ్చినాం. 15 రూపాయలు ఫైన్ ఇస్తే వాళ్ళు 2000 రూపాయలు కట్టేసి ఇంకోసారి చేయము అని చెప్పి రాలేదు. అప్పుడు కూడా మటన్ తీసుకొచ్చి సీజ్ చేసినాం, పేపర్ కూడా యాడ్ ఇచ్చాం. ఇంకోసారి చేస్తే మాత్రం 50,000 ఫైన్, షాప్ సీజ్, కేసు బుక్ ఎత్తమని చెప్పి అదే విధంగా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. కోడి సేపటికి ప్రాణం పోయేటి రోగాలు వచ్చినాయి, చచ్చిపోయినవి కూడా పురుగులు పడి పక్క కనబడతా ఉన్నాయి, చచ్చిపోయే మేకలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి కోస్తా ఉన్నారు. ప్రజలు కూడా కోరుతా ఉన్నా, లింగారు చౌరస్తున్న మటన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాళ్ళు 200 మటన్ అమ్ముతారు, తక్కువ రేటుకి వస్తే మనం కొంటా ఉన్నాం. ఆ మటన్ కొనొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వారి కమిషనర్ గారు చెప్తా ఉన్నారో, గతంలో మేము అందరికీ కూడా ఫైన్ వేసినాం, ఆ ఫైన్ కట్టించుకున్నాం. ఈ రోజున చేస్తామంటుర్రు. మా అందరి సమక్షంలో చెప్పారు కాబట్టి కమిషనర్ గారు ఏదైతే ఉన్నదో ఈ చర్యలు జరగకపోతే మేము 2 రోజుల లోపల మళ్ళీ ఇక్కడనే ఉంటాం. వీటిని తీసే వరకు ఇక్కడ కార్యక్రమం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది అని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదరికం, నిరుద్యోగం తగ్గించేందుకు రైతులు, మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం ఉదయం తూప్రాన్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయకుండా కుట్రలు పన్నుతున్నాయని రఘునందన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లాకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, సింగం సత్తయ్య, మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, నాచరం నరసింహస్వామి గౌడ్, వర్గల్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ నేను ఎన్నికలలో పోటీ చేయలేదు కదా, నేను పైసలు వంచినా ఎట్లా రాస్తారు పేపర్లలో అని అడుగుతున్నాను. ప్రపంచానికి నేను మెదక్ జిల్లా ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచు. రఘునందన్ రావు చెప్తలేడు ఈ మాట. రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు ఏమని, రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ పైసలు వంచినామని చెప్పిండు. రఘునందన్ రావు ఆరోపిస్తలేడు మిస్టర్ వెంకటరామరెడ్డి, నీ ఫార్మా బిజినెస్ నడవదని, భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కేసులు రిజిస్టర్ చేసిరని, కవిత పైసలు గుంజుకున్నదని చెప్పి నిన్న పేపర్లలో వచ్చింది. నేను ఈ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని అడుగుతున్నా, ఎవరైనా 100 రూపాయలు దొంగతనం అయిందంటే పోలీసు వాళ్ళు కేసు పెడతారు. 14 కోట్లు భూమి అమ్మినాని కాగితం రాపించుకొని 14 కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని, ఇది కూడా మళ్ళా రఘునందన్ రావు చెప్పలే. సిబిఐ దగ్గర తెరలేపిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, రవి గుప్తా గారికి చిత్తశుద్ధి ఉంటే, నేను ఒక వకీల్గా చెప్తా ఉన్నా, ఇన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి. కవిత మీద కేసు చేస్తలేరు. శరత్ చంద్రారెడ్డి ప్రజల కోసం, ఆటో డ్రైవర్ల కోసం, ట్రక్కు డ్రైవర్ల కోసం, వ్యవసాయదారుల కోసం మేము ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చి సహకరించమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మా మీడియా మిత్రులు కూడా దయించి సహకరించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుడి దగ్గర మాట్లాడితే జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేటలో కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించగలరని దేవస్థానం ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. నవాబుపేట గ్రామం లింగాల గణపురం మండలం జనగాం జిల్లా నందు మనకి శ్రీ శ్రాములు వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామండి. మన దేవస్థానం నందు మనకి 9వ తారీఖు నుండి, ఉగాది రోజు నుండి మనకి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలై ఉన్నాయి. 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు శ్రీ హనుమాన్ జయంతితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయండి. ముఖ్యంగా నిన్న 15వ తారీఖు నుండి అంకురార్పణ బ్రహ్మోత్సవాల ముఖ్యమైన ఘట్టం 15వ తారీఖు అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈరోజు 16వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమము మరియు గరుడ సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం శ్రీ స్వామివారి ఏమనగా రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అందరూ దంపతులు మరియు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారని మేము భావిస్తూ
ప్రతి ఒక్కరు స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ అదే విధంగా ఈసారి ముఖ్యంగా మేము ఉత్సవమూర్తుల్ని శ్రీకాళహస్తి నుండి అలంకరణ చేసే వాళ్ళు విధంగా ఉత్సవమూర్తుల అలంకరణ కూడా చేయిస్తున్నాము. సో స్వామివారిని ప్రత్యేకంగా డైరెక్ట్గా విజువల్గా మీరు చూడాలి అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పొందుతుందని, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గడియలు దగ్గరికి వచ్చినాయి. అందుకే ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ వ్యక్తి ఎల్లకాలం ఏలడం కోసం మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉనికిని, మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాలరాయడం కోసం మొత్తం ఈ కుట్ర పన్నుతా ఉన్నారు. ఇప్పటికే ఈ దేశంలో దక్షిణ భారతదేశం గత 70 సంవత్సరాల నుంచే వివక్షకు గురైతా ఉన్నది. ఇప్పుడు మరోసారి దక్షిణ భారతదేశంలో ఒక కుట్రపూరితంగా ఒక రాముని బొమ్మ పెట్టుకొని వస్తున్నారు. జాగ్రత్త. ఇంత ఎండలో మరి ఇప్పటికే కాలాతీతమైంది చాలా విషయాలు. మేము త్వరలో ఒక కరపత్రం చేయబోతా ఉన్నాం. అట్లాగే పటాన్చెరు సీతారామయ్య కాలనీలో ప్రచారం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె సుజాత, న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు ఎం రామ్మోహన్, ఆర్వీఎస్ రవి, సంగమేష్ సునీత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏ ఇంటికి పోయినా కానీ ఖచ్చితంగా ఈసారి బీజేపీకి వేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరికి ఈ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి కళ నెరవేర్చారు కాబట్టి, రామ మందిరాన్ని నిర్మాణం చేశారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బొల్లారం మున్సిపల్ పాత బస్తీలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి, సీనియర్ నాయకులు చి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించుకోవాలని కోరారు. ఇలా పైకి ఎక్కువ బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్న ఎంపీ రంజిత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అవినీతి పర్లే పార్టీని వీడారన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ డిసిఎన్ న్యూస్.
and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.